వజ్రాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వజ్రాలు ఎలా దొరుకుతాయి, ఎలా ఏర్పడతాయి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. వజ్రం అనేది చాలా విలువైనది. కొన్ని రకాలైన డైమండ్లు మనకు దొరికినట్లయితే ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా మనం మారిపోవచ్చు. ఇప్పుడు మనం ఈ వజ్రాలు ఎలా ఏర్పడతాయి, ఎక్కడ దొరుకుతాయి, మైనింగ్ ఎలా చేయాలనే దాని విషయాల గురించి తెలుసుకుందాం. ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. డైమండ్ ఎలా ఏర్పడుతుంది? డైమండ్ అనేది కార్బన్ అణువులతో నిర్మితమై ఉంటుంది. సాధారణ రాళ్ళ మాదిరిగా కాకుండా వజ్రాలలో కార్బన్ అణువులు క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ లాగా మార్చబడి ఉంటాయి. వజ్రాలు అనేవి బొగ్గు నుంచి ఏర్పడతాయని చాలామంది భావిస్తారు, కానీ ఇది నిజం కాదు. ఇవి భూమి లోపల నుండి ఏర్పడతాయి. సుమారు 100 నుంచి 300 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఉపరితలం నుండి 150 నుండి 200 కిలోమీటర్ల లోపల ఈ వజ్రాలు ఏర్పడతాయి. ఈ లోపల ప్రదేశాన్ని ఎర్త్ మాంటిల్ అంటారు. ఈ ఎర్త్ మాంటిల్లో ఉన్న కార్బన్ ఫ్లూయిడ్స్ అక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత కారణంగా వజ్రాలు ఏర్పడతాయి. నిజానికి వజ్రాలకు రంగు ఉండదు, కానీ వజ్రాలు ఏర్పడేటప్పుడు 10 లక్షల కార్బన్ అణువులతో ఒక బోరన్ తోడైతే ఆ వజ్రం నీలి రంగు వజ్రంగా మారుతుంది. అదేవిధంగా 10 లక్షల కార్బన్ అణువులతో నైట్రోజన్ తోడైతే అది పసుపు రంగు వజ్రంగా మారుతుంది. ఒకవేళ వజ్రాలతో కార్బన్ అణువు స్ట్రక్చర్గా ఏర్పడకపోతే ఆ వజ్రం గోధుమ రంగు వజ్రంగా మారుతుంది. ఒకవేళ డైమండ్పై రేడియేషన్ ప్రభావం ఎక్కువ ఉంటే అది ఆకుపచ్చ వజ్రంగా, అదే గ్రీన్ డైమండ్గా మారుతుంది. ఈ విధంగా కలర్ డైమండ్స్ అనేవి ఏర్పడతాయి. అలాంటిది 100 కిలోమీటర్ల తవ్వడం అనేది సాధ్యపడదు. వజ్రాలు అనేవి చాలా అరుదుగా లభిస్తాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు బంగారాన్ని 1,75,000 టన్నుల వరకు వెలికి తీశారు. డైమండ్స్ కేవలం 500 టన్నులు మాత్రమే తీశారు. వజ్రాలు ఉండే ప్రాంతాన్ని గుర్తించడం ఎలా? నంబర్ 1, అగ్నిపర్వతాలు. బద్దలని చోట ఈ వజ్రాలు లావాతో పాటు పైకి రావడం జరుగుతుంది. ఇటువంటి అగ్నిపర్వతాలు ఉన్న చోట నదులు, సరస్సులు ఉన్నట్లయితే అగ్నిపర్వతంలోని లావా చల్లారిన తర్వాత గాలి, వర్షం మరియు వరదల కారణంగా ఇవి నదుల్లోకి కొట్టుకొని పోతాయి. ఇలా వెళ్ళినవి నదుల్లో ఉండే రాళ్ళ మధ్యలో పేరుకుపోతాయి. అగ్నిపర్వతాలు బద్దలైన చోట ఏవైనా నదులు కనుక ఉన్నట్లయితే ఆ నదుల్లోని నీటిని డ్యామ్ ద్వారా ఆపివేసి ఆ నది మొత్తాన్ని స్క్రీనింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల అక్కడ డైమండ్స్ ఉన్నాయో లేవో అనే విషయం తెలుసుకుంటారు. నంబర్ 2, అగ్నిపర్వతాలు బద్దలైన చోట తవ్వకాలు జరిపినట్లయితే వజ్రాలను గుర్తించవచ్చు. అదేవిధంగా అక్కడ పడి ఉన్న రాళ్ళలో వజ్రాలు కనబడే అవకాశం ఉంటుంది. నంబర్ 3, ఆస్ట్రేట్ పడిన ప్రాంతంలో కూడా చిన్న చిన్న డైమండ్లు దొరికే అవకాశం ఉంటుంది. వజ్రాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలో వజ్రాలు ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం రష్యా. ప్రపంచం మొత్తంలో 36% ఉత్పత్తి ఈ దేశం నుండే జరుగుతుంది. డైమండ్స్ అనేవి భూమి లోపల నుండి స్టోన్స్ రూపంలోనే వస్తాయి. వీటిని పాలిష్ చేస్తేనే అద్భుతమైన డైమండ్స్గా మారుతాయి. డైమండ్స్ని ఈ పాలిష్ చేసే దేశంలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో విలువైన కోహినూర్ డైమండ్ ఇండియాలోనే దొరికింది. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ దేశంలో ఒక మ్యూజియంలో ఉంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.